హాయ్ అండి. అందరికీ నమస్తే. జనవరి పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులకి శుభవార్త అని చెప్పొచ్చు. ప్రతి నెల 1 తేదీ తీసుకునే పెన్షన్స్ ఈసారైతే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31 తేదీ తీసుకునే అవకాశాన్నయితే గవర్నమెంట్ అయితే కల్పించడం జరిగింది. నూతన సంవత్సరం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకి పెన్షన్ అమౌంట్ అనేది మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే ఆదేశించింది అధికారులకు. కోసమని డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకులకి డబ్బు వచ్చే విధంగా బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసి మిగిలిన అంటే సచివాలయ స్టాఫ్ కి వెల్ఫేర్ గారు అందించే విధంగా చూసి తర్వాత ఆ డబ్బుని 31 తేదీ డిసెంబర్ అనేది ప్రజలకి అంటే పెన్షన్దారులకి అందించాలనేసి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. అదే రోజు అంటే డిసెంబర్ 31 తేదీ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో జరిగే పెన్షన్ పంపిణీలో సీఎం గారు పాల్గొనడం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే జరిగి కొన్ని పెన్షన్స్ అయితే తీసేయడం జరిగింది కదా అనర్హతగా గుర్తించి. ఆ పెన్షన్స్ ను కూడా జనవరిలో అయితే ఇస్తున్నారు. అనర్హతగా గుర్తించారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా వెరిఫికేషన్ కాలేదు కాబట్టి ఆ పెన్షన్స్ అయితే ఇంకా తీయలేదు. సో 100% ముందు నెలలో ఏ విధంగా పెన్షన్స్ అందరికి ఇచ్చారో ఈ నెలలో కూడా అంటే జనవరి నెలలో కూడా అందరికీ పూర్తి స్థాయిలో పెన్షన్స్ అనేది వస్తాయి. సో ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ముందు నెలలో భర్త చనిపోయి ఉంటే అంటే భార్యకి స్పౌస్ పెన్షన్ 1 మంత్ లోనే గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే అంటే భర్త చనిపోయి భార్యకి పెన్షన్ అనేది అప్లై చేసుకుని ఉంటే సో వాళ్ళకి ఈకేవైసీ అని వచ్చి సో ఈ మంత్ అంటే జనవరి నెలకి వాళ్ళకి డబ్బులు కూడా శాంక్షన్ అయిపోతాయి అన్నమాట. ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా సచివాలయంలో కనుక్కోండి. ఇంకా ఈ మంత్ మేము చాలా దూరంలో ఉన్నాం, ఈ మంత్ తీసుకోకపోయినా పర్వాలేదా అంటే నెక్స్ట్ మంత్ తీసుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. జనవరి నెల తీసుకోకపోయినా ఫిబ్రవరి నెలలో మీరు 2 నెలల పెన్షన్ కలిపి తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో వీలుంటే తీసుకోవచ్చు జనవరి నెల, లేదంటే ఫిబ్రవరి నెల ఒకేసారి 2 నెలలు కలిపి తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది అన్నమాట ఇవాల్టి వీడియో. సో జనవరి నెల పెన్షన్ ఒక రోజు ముందుగానే వస్తుంది. అదే విధంగా భర్త ముందు నెలలో చనిపోయింటే ఈ నెలకే స్పౌస్ పెన్షన్ అనేది కూడా శాంక్షన్ అయిపోతుంది. సో ఎవరైనా ఈ మంత్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది 2 నెలలు పెన్షన్ కలిపి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.